సావిత్రి మహాకావ్యంలో సెవెంత్ బుక్ ద బుక్ ఆఫ్ యోగాలో 6 క్యాంటోస్ ఇప్పటి వరకు కంప్లీట్ చేశాము. ప్రస్తుతము 7th క్యాంటో ద డిస్కవరీ ఆఫ్ ద కాస్మిక్ స్పిరిట్ అండ్ ద కాస్మిక్ కాన్షియస్నెస్, విశ్వాత్మ విశ్వ చైతన్య ఆవిష్కరణ మొదలు పెట్టబోతున్నాము. అయితే ఇప్పటిదాకా నిర్వాణం వరకు సావిత్రి సాధించిన విజయాలు అద్భుతమైనవి. ఆత్మ సాక్షాత్కారం జరిగింది, తన అంతరాత్మను కలిసింది, ఆమెలో కుండలిని శక్తి మేల్కొని చక్రాలను స్పర్శించుకుంటూ పై దిశలో పయనించింది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఒకటి ఉంది. సావిత్రి సాధించిన కుండలిని మేల్కోవటం అన్నది ఆమె ప్రయత్నపూర్వకంగా దానికోసం ప్రత్యేక సాధనతో చేసింది కాదు. ఆమె చేస్తున్న సాధనలో అప్రయత్నంగానే అది జరిగిపోయింది. అంత జరిగినా ఆమె బయటి ప్రపంచానికి మామూలు సావిత్రిలాగే అన్ని పనులు చేసుకుంటూ ఉంది. అంతరంలో భగవంతుని విస్తారతతో మహత్శూన్యంతో ఉంది. పూర్ణయోగంలోని విశిష్టత ఇదే. దీనికి మదర్ మనకు చక్కటి ఉదాహరణ. మదర్ మరి శక్తి స్వరూపిణి. వ్యక్తిగత, విశ్వగత, విశ్వాతీతాల్లో ఇండివిజువల్, యూనివర్సల్, ట్రాన్సెండెంటల్ వీటిలో పనిచేస్తున్న ఆశ్రమంలో ఉన్నప్పుడు చాలా సాధారణంగా చిన్న చిన్న పనులు కూడా మనలాంటి సామాన్య మనుషుల్లాగే నిర్వర్తించేవారు. దేవతలు అందరికన్నా పైన ఉన్నా కూడా మదరు ఒక దేవతలాగా కొలవబడాలని ఎప్పుడు అనుకోలేదు. ఈ కుండలిని విషయానికి వస్తే ఇతర యోగాల్లో కుండలిని మేల్కోవటానికి రకరకాల సాధనలు చెప్తూ ఉంటారు. ఒక్కొక్క చక్రం దగ్గర, అంటే మూలాధారం దగ్గర, స్వాధిష్టానం దగ్గర, ఇలా మణిపూరకం దగ్గర ఓంకారం ఎన్నిసార్లు జపించాలి, ఇంకో చక్రం దగ్గర ఎన్నిసార్లు జపించాలి, ఇలా. అయితే ఇక్కడ మనము కుండలిని అని, చక్రాలు ఫలానా అని గుర్తుపెట్టుకొని వాటి మీద మనసు కేంద్రీకరించి సాధన చేయటం అంటూ ఉండదు. అలా చేస్తే అది నిజమైన ఆత్మసాక్షాత్కారమో కాదో తెలియని భ్రమలో మన సాధన ముగుస్తుంది. ఎందుకంటే అక్కడ వైటల్ అనుభవాలను సాక్షాత్కారం అని, కుండలిని అని పొరపాటు పడే అవకాశం ఉంది. ఇక్కడ సావిత్రి యోగంలో కుండలిని యోగం మనకు తెలుసుకోవటానికి తప్ప మనం అలా చక్రాల ధ్యాసతో చేసేది మన పూర్ణయోగం కాదు. సావిత్రి కూడా అది అప్రయత్నంగానే సాధించింది. దాని తర్వాత ఆమె నిర్వాణాన్ని సాధించింది, సర్వాతిశయంలోకి ప్రవేశించింది. శ్రీ అరవిందులో పాండిచేరి రాకముందే నిర్వాణ స్థితిని సాధించారు. దాని గురించి వారి పోయం నిర్వాణ అండ్ బియాండ్ నిర్వాణ అన్నదాన్ని ఒకసారి చూద్దాం. ఇంటు ద సైలెన్స్ అరైజ్ ఓ స్పిరిట్ ఇమ్మార్టల్, అవే ఫ్రమ్ ద టర్నింగ్ వీల్, బ్రేకింగ్ ద మ్యాజికల్ సర్కిల్, ascend single and deathless, care no more for the whispers and the shoutings in the darkness, pass from the spheres of the grey and the little, leaving the cry and the struggle into the silence forever. నిశ్శబ్దంలోకి ఓ అమృత ఆత్మ ఉత్పన్నమవు, పరిభ్రమించు చక్రానికి దూరంగా మాంత్రిక వలయాన్ని ఛేదిస్తూ ఒంటరిగా మృత్యురహితంగా అధిరోహించు. ఆ అంధకారంలోని కొనుగుళ్లను, గుసగుసలను, అరుపులను లెక్క చేయకుండా ఆక్రందనను, సంఘర్షణను వదిలి అస్పష్ట అల్ప వృత్తము నుండి శాశ్వత నిశ్శబ్దంలోకి సాగిపో. ఇది శ్రీ అరవిందులు సాధించిన దశ. అయితే ఇక్కడ సావిత్రి ప్రవేశించిన నిర్వాణ దశ, సావిత్రి సాధించిన నిర్వాణ స్థితి అపరిమితమైనది. కానీ దీన్ని కూడా ఆమె చరమదశగా పరిగణించలేదు. తాను ఏదైతే సాధించిందో, ఇంతవరకు జీవాత్మతో ఏకం కావటము, పరమ చైతన్యంతో ఏకత, వీటన్నింటినీ తన నుండి శూన్యం చేసుకుంది. ఆమె పొందాలనుకునే ప్రయోజనము ఏంటి అంటే, ఈ ప్రపంచంలో పరమాత్మ సంపూర్ణంగా అభివ్యక్తం కావాలి, దానికి తాను సాధనం కావాలి. ఇప్పుడు పేజ్ నెంబర్ 551. In the little hermitage, in the forest heart, in the sunlight and the moonlight and the dark, the daily human life went plodding on, even as before, with its small unchanging works and its spared outward body of routine and happy quiet of ascetic peace. The old beauty smiled of the terrestrial scene. She too was her old gracious self to men. The ancient mother clutched her child to her breast, pressing her close in her environing arms, as if earth ever the same could forever keep the living spirit and body in her clasp,
యాజ్ ఇఫ్ డెత్ వర్ నాట్ దేర్, నార్ ఎట్, నార్ చేంజ్. అరణ్య హృదయంలో, అరణ్య మధ్యలో ఉన్న ఆ చిన్న ఆశ్రమంలో సూర్యుడు ఉదయించటము, సూర్యకాంతి రావటము, అలాగే చీకటి, చంద్రకాంతి, ఇవన్నీ ఏది కూడా వీటి మధ్యన మార్పు లేకుండా చిన్న చిన్న పనులతో శ్రమిస్తూ ఉన్న నిత్య జీవితము అంతా సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంది. లోపల అంతరంలో ఎంత పరివర్తన జరిగినా కూడా సావిత్రి అదేది బయటకు కనిపించకుండా పనిచేసుకుంటూ ఉంది. బయటికి అంతా రొటీన్గా, సంతోషంగా, ప్రశాంతంగా సాగిపోతున్నట్లుగానే ఉంది. ఎప్పటిలాగే పాత సౌందర్యము, భూదృశ్యాన్ని చూస్తూ తెరహసించింది. ఆమె అందరికీ పాత సావిత్రిలాగే ఉంది, ఎప్పట్లాగే. పురాతన మాత తన బిడ్డను, సావిత్రిని హృదయానికి చేర్చుకొని చుట్టేసి తన హస్తాలతో ఇంకా దగ్గరకు హత్తుకుంది. అయితే భూమి సజీవ ఆత్మను, శరీరాన్ని, మృత్యువు లేదు, ఇంకా ఏది మారదు అన్నట్లుగా భూమి సజీవ ఆత్మను, శరీరాన్ని తన పట్టులో ఎలా పొదివి పట్టుకుంటుందో అలా దివ్యమాత సావిత్రిని తన హృదయానికి హత్తుకుంది. Accustomed only to read outward signs, none saw aught new in her, none divined her state. They saw a person where was only God's vast, a still being or a mighty nothingness. To all she was the same perfect Savitri, a greatness and a sweetness and a light poured out from her upon her little world. Life showed to all the same familiar face. Her acts followed the old unaltered round. She spoke the words that she was wont to speak, and did the things that she had always done. Her eyes looked out on earth's unchanging face. Around her soul's muteness, all moved as of old. A vacant consciousness watched from within, empty of all but bare reality. బాహ్య సంకేతాలకు, బయటకు కనిపించే వాటికి అలవాటు పడిన మనుషులు ఆ దివ్య పరివర్తన వల్ల సావిత్రిలో చోటు చేసుకున్న కొత్తదనాన్ని, దివ్యత్వాన్ని చూడలేకపోయారు. భగవంతుని విస్తారత ఆమెలో ఉన్న నిశ్చల అస్తిత్వంగా, ఒక మహాశూన్యంగా ఆమె పరివర్తన చెందిన ఆమెను ఒక వ్యక్తిలా మాత్రమే చూశారు. వాళ్లకు ఆమె ఒకప్పటి పరిపూర్ణ సావిత్రిలాగానే ఉంది. ఒక మహనీయత, మాధుర్యత, కాంతి, ఆమె కాంతి నుండి ఆమె చుట్టూ ఆ చిత్త ప్రపంచం పైన ప్రవహించాయి. అందరికీ ఆమె వదనంలో, జీవితంలో ఏ మార్పు కనిపించటం లేదు. అదే ముఖబింబము, పాత చర్యలే చేస్తూ ఉంది. ఇంతకుముందు ఏ పనులు చేస్తుందో అవే పనులే చేస్తూ ఉంది. ఏ మాటలు మాట్లాడదు, ఏ మాటలు మాట్లాడేదో ఇంతకు మునుపు అవే మాటలు మాట్లాడుతూ ఉంది. మార్పు లేని పృథ్వీ వదనాన్ని చూసింది సావిత్రి. తన చుట్టూ ఏ మార్పు లేకుండా ఉన్న భూమిని గమనించింది. నిశ్శబ్దమైన ఆమె అంతరాత్మకు చుట్టూ ఉన్నదంతా కూడా అంతా పాతగానే కనిపించింది. శూన్యమైపోయిన ఆమె అంతర్ చైతన్యంలో ఏమీ లేదు, కేవలము నగ్న సత్యం మాత్రమే ఉంది. దేర్ వాజ్ నో విల్ బిహైండ్ ద వర్డ్ అండ్ యాక్ట్, నో థాట్ ఫార్మ్డ్ ఇన్ హర్ బ్రెయిన్ టు గైడ్ ద స్పీచ్. An impersonal emptiness walked and spoke in her. Something perhaps unfelt, unseen, unknown, guarded the body for its future work, or nature moved in her old stream of force. Perhaps she bore made conscious in her breast the miraculous nihil, origin of our souls, and source and sum of the vast world's events. The womb and grave of thought, a cipher of God, a zero circle of being's totality. It used her speech and acted in her acts. It was beauty in her limbs, life in her breath. The original mystery wore her human face. Thus was she lost within to separate self. Her mortal ego perished in God's night. మాట్లాడే పదానికి, నిర్వర్తించే చర్యకు వెనుక ఒక సంకల్పం అంటూ లేదు. సావిత్రి మాట్లాడే పదానికి కానీ, ఆమె చేస్తున్న పనికి కానీ దాని వెనుక ఒక సంకల్పం లేదు. భాషను నిర్దేశించే ఆలోచన లేదు, అలాంటి ఆలోచన ఏర్పడటం లేదు. ఇప్పుడు మనం మాట్లాడాలంటే ఒక ఆలోచన ఉండాలి, దాని సహాయంతోనే మనకు మాట బయటికి వస్తుంది. కానీ ఇప్పుడు సావిత్రి ఉన్న స్థితి ఆలోచనలు లేని స్థితి, ఒక నిర్వ్యక్తిక శూన్యం.
ఏమీ లేనితనం ఆమెలో కొనసాగుతూ ఉంది. అనుభూతి లేనిది, చూడనిది, తెలియనిది ఏదో ఆమె దేహాన్ని భవిష్యత్ కార్యం కోసం, భవిష్యత్తులో ఏదో కార్యం నిర్వర్తించాలి అన్నట్లుగా అలాంటి శక్తి ఏదో ఆమె దేహాన్ని నడిపిస్తూ ఉంది. లేదా ప్రకృతి ఆమెను తన పాత ప్రవాహ శక్తితో నడిపిస్తూ ఉండొచ్చు. మన అంతరాత్మల అద్భుత శూన్య మూలాన్ని, విశాల ప్రపంచపు సంఘటనల మొత్తాన్ని, వాటి మూలాన్ని, ఆలోచన జన్మించటాన్ని, అంతమవ్వటాన్ని, భగవంతుని శూన్యాన్ని, అస్తిత్వం మొత్తాన్ని వలయంలా చుట్టుకొని ఉన్న సున్నాను, దీన్నంతా కూడా సావిత్రి తన ఎదలో భరిస్తూ ఉంది. ఇదే ఆమె భాషను ఉపయోగించింది. ఈ శూన్యం ఆమె చర్యలలో చర్య తీసుకుంది. ఈ శూన్యం ద్వారానే ఆమె భాష బయటపడింది. అంటే ఆమె మాటలు కానీ, ఆమె చర్యలు కానీ అంతా ఈ శూన్యం నుంచే వెలువడుతూ ఉన్నాయి. యథార్థ మార్మికత ఆమె వదనాన్ని, రూపాన్ని ధరించింది. అలా తనలో ప్రత్యేకమై నిలిచిన ఆత్మకు అర్పితమైంది. ఆమె మర్త్య అహంకారం ఏమాత్రం ఉన్నా కూడా అది భగవంతుని నిశీధిలో నశించిపోయింది. ఓన్లీ ఎ బాడీ వాజ్ లెఫ్ట్, ద ఈగో షెల్. అహంకారం లేదు ఇప్పుడు, కేవలం శరీరం మాత్రమే ఉంది. ఓన్లీ అ బాడీ వాజ్ లెఫ్ట్, ఎలా ద ఈగో షెల్. Afloat mid drift and foam of the world sea, a sea of dream watched by a motionless sense, in a figure of unreal reality. An impersonal foresight could already see, in the unthinking knowledge of the spirit. Even now it seemed nigh done, inevitable, the individual die, the cosmos pass. These gone, the transcendental grew a myth. The Holy Ghost, without the Father and Son, are a substratum of what once had been, being that never willed to bear a word, restored to its original loneliness, impassive, soul, silent, intangible. అహంకారం మొత్తం నశించింది. ఆమె దేహం మాత్రమే అహంకారపు గువ్వలాగా మిగిలి ఉంది. ప్రపంచమనే మహాసముద్రం మధ్యన ఆ కెరటాల నురగలో తేలియాడుతూ ఉంది సావిత్రి అస్తిత్వం. స్వప్నంలా కదులుతున్న సముద్రాన్ని నిశ్చలంగా ఉన్న ఇంద్రియ జ్ఞానం గమనిస్తూ ఉంది. అంటే స్వప్నంలో ఎలా అయితే ఒక సముద్రం కదులుతూ ఉంటుందో అలాగా ఆమెకు ప్రపంచం కదులుతూ ఉంది. అలాంటి ప్రపంచాన్ని సావిత్రి ఇంద్రియ జ్ఞానం, అంటే సావిత్రి కళ్ళు కానీ, చెవులు కానీ ఇవన్నీ కూడా ఆ ఇంద్రియ జ్ఞానం మాత్రమే గమనిస్తూ ఉంది. అది అవాస్తవం కానీ వాస్తవంగా కనిపిస్తుంది. మరి ఇంతవరకు శూన్యం ఏర్పడినప్పుడు నిర్వాణ స్థితిలో అదంతా అవాస్తవం అని ఒకప్పుడు అనిపించింది సావిత్రికి. కానీ ఇప్పుడు ఇంకా వాస్తవంగా కనిపిస్తుంది. ఒక నిర్వ్యక్తిక భవిష్య దృష్టి అప్పటికే ఆత్మ జ్ఞానంలో చూస్తూ ఉంది. ఈ నిర్వ్యక్తిక భవిష్య దృష్టికి, ఈ దృష్టి నిర్వ్యక్తిక వ్యక్తిత్వం లేని భవిష్య దృష్టి అన్నది ఆమెలో ఏర్పడింది. ఈ భవిష్య దృష్టికి, ఈ ఇంపర్సనల్ ఫోర్సైట్కి వ్యక్తి మరణించినా కూడా విశ్వం కొనసాగడం అన్నది అనివార్యం అని తెలుస్తూ ఉంది. ఇవన్నీ గతిస్తాయి. విశ్వాతీతం కూడా ఒక కల్పిత కథగా వృద్ధి చెందుతుంది. దివ్య పిత, దివ్య పుత్రుడు లేని పవిత్ర ప్రేతాత్మ మాత్రమే ఉంటుందని, లేదా ఒకప్పుడు ఉన్నదాని అట్టడుగు పొర మాత్రమే ఉంటుందని, ఒక ప్రపంచాన్ని మోయాలని ఎప్పుడూ సంకల్పించని పురుషుడు, డివైన్ బీయింగ్, తన మూలమైన ఏకాంతానికి చేరుకొని అక్కడ ఒంటరిగా, నిశ్చలంగా, నిశ్శబ్దంగా, ఇంద్రియ గ్రాహ్యం కాకుండా అనంతంగా ఉండిపోతాడని, ఇవన్నీ కూడా సావిత్రి నిర్వ్యక్తిక భవిష్య దృష్టి గ్రహించింది. ఏమేమి? ఒక ప్రపంచాన్ని మోయాలని ఎప్పుడూ సంకల్పించని పురుషుడు, ఒక డివైన్ బీయింగ్ అక్కడ నిశ్చలంగా, ఒంటరిగా, ఇంద్రియ గ్రాహ్యం కాకుండా ఉండిపోతాడు అని. ఎట్ ఆల్ వాజ్ నాట్ ఎక్స్టెంట్ ఇన్ దిస్ డీప్ లాస్. The being travelled not towards nothingness. There was some high surpassing secrecy, and when she sat alone with Satyavan, her moveless mind, with his that searched and strove in the hush of the profound and intimate night, she turned to the face of a veiled, voiceless truth hid in the dumb recess of the heart,
are waiting beyond the last peak climbed by thought. Unseen itself, it sees the struggling world and prompts our quest, but cares not to be found. Out of the distant vast came a reply, something unknown, unreached, inscrutable. Sent down the message of its bodiless light, cast lightning flashes of a thought not ours, crossing the immobile silence of her mind. అయినా ఇదంతా కోల్పోవటం జరిగినా కూడా సమస్తము అంతరించలేదు, అంతా అంతరించలేదు. ఆమె అస్తిత్వము శూన్యం వైపుగా పయనించటము లేదు. ఇప్పుడు శూన్యం వైపుగా వెళ్ళటం లేదు ఆమె అస్తిత్వం. అక్కడ దీన్నంతటిని అధిగమించే ఒక ఉన్నత రహస్యము ఉంది, దివ్య మార్మికత ఉంది. ఆమె సత్యవంతునితో ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు ఆ గాఢ నిశీది నిశ్శబ్దంలోని ఆమె నిశ్చల మనసు చెలిస్తూ శ్రమిస్తూ ఉన్న అతని మనసుతో, అంటే సంఘర్షిస్తూ ఉన్న ఆమె నిశ్చల మనసు ఇప్పుడు శూన్యమైపోయింది. సావిత్రి మనసు నిశ్చలమైపోయింది. అలాంటి నిశ్చల మనసు మరి సత్యవంతుని మనసు ఎలా ఉంది? ఇంకా సంఘర్షణలతో ఉంది. సంఘర్షణలతో శ్రమిస్తూ సత్యం కనుక్కోవాలి అని శ్రమిస్తూ ఉన్న అతని మనసుతో ఒక్కటయింది. హృదయ లోతుల్లో మూగగా ముసుగులో దాగి ఉన్న ఆ సత్యం యొక్క వదనం వైపుకు మళ్ళింది సావిత్రి. లేదా ఆలోచన చిట్ట చివరి శిఖరానికి అతీతంగా ఉన్న చోట సర్వోన్నతుని ఆదేశం కొరకు వేచి చూస్తూ ఉంది. ఇది ఈ సత్యం కనిపించకుండా ఉన్న సంఘర్షించే ప్రపంచాన్ని చూస్తూ ఉంది. మన అన్వేషణకు సమాధానంగా ఇది ఏదో కొనుగుతుంది. మనం సత్యం కోసం అన్వేషిస్తూనే ఉంటాము, కానీ గుసగుస వినిపిస్తుంది తప్ప స్పష్టంగా ఉండదు. తాను కనుక్కోబడాలని అనుకోదు. అప్పుడు సుదూరంలో ఉన్న విస్తారం నుంచి సావిత్రికి ఒక సమాధానం వచ్చింది. తెలియని, అందుకోలేని, అంతు చిక్కనిదేదో తన దేహరహిత కాంతిని, బాడీలెస్ లైట్ని క్రిందకు పంపించింది. మనది కాని ఒక భావం ఆమె మనసు నిశ్చల నీరవతను, నిశ్శబ్దాన్ని దాటుకుంటూ మెరుపులను వెదజల్లుతూ ఆమెను చేరింది. ఆ భావము, ఆ థాట్ అనేది ఇప్పుడు సావిత్రిని ఆ నిశ్చల నీరవతను, నిశ్శబ్దాన్ని దాటుకుంటూ చేరింది. In its might of irresponsible sovereignty, it seized on speech to give those flamings shape, made beat the heart of wisdom in a word, and spoke immortal things through mortal lips, or, listening to the sages of the woods, in question and in answer broke from her, high, strange, revealing impossible to men, something or someone secret and remote, took hold of her body for its mystic use. Her mouth was seized to channel ineffable truths, knowledge unthinkable found an utterance, astonished by a new enlightenment, invaded by a streak of the absolute. They marveled at her, for she seemed to know what they had only glimpsed at times afar. లెక్కపెట్టని దాని బలమైన సర్వాధికార శక్తి, ఆ భావం యొక్క సర్వాధికార శక్తి ఆ మెరుపులకు రూపం ఇవ్వటానికి భాషను స్వాధీనం చేసుకుంది. అంటే సావిత్రి భాష సత్యానికి, సత్యం వెల్లడి కావటానికి సాధనమైంది. సావిత్రి మాట్లాడే ప్రతి పదము జ్ఞానపు హృదయ స్పందనగా తయారయ్యింది. మర్త్య పెదవుల నుంచే అమృతత్వ విషయాలను పలికించింది. అయితే అక్కడ అరణ్యంలోని ఋషులు వాళ్ళు మాట్లాడుతున్నది వింటున్నప్పుడు సావిత్రి వెల్లడి చేసే ప్రశ్నలో కానీ సమాధానంలో కానీ మానవులకు అసాధ్యమైన ఉన్నత నూతన ప్రకటనలు వెల్లడయ్యాయి. మరి సావిత్రిలో ఇంతటి దివ్య సాక్షాత్కారం జరిగింది కదా. ఆ దివ్యమైనదేదో, రహస్యంగా సుదూరంలో ఉన్నదేదో సావిత్రిని తన మార్మిక ప్రయోజనాల కోసము స్వాధీనం చేసుకున్నట్టుగా ఉండేది. ఆమె నోరు అపరిమేయ సత్యాలకు ఒక మార్గమైంది. ఆలోచనకు అందని జ్ఞానము ప్రకటనను కనుక్కుంది. మనం ఆలోచనలతో పట్టుకోలేని జ్ఞానము ఆమె భాష ద్వారా బయటకు వచ్చింది. ఈ కొత్త సాక్షాత్కారానికి అక్కడున్న ఋషులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎలా ఉంది ఆ కొత్త సాక్షాత్కారం అంటే సమగ్రుని మెరుపులతో కనిపిస్తూ ఉంది ఆ కొత్త సాక్షాత్కారం. దానికి అక్కడున్న ఋషులంతా కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సావిత్రిలో ఇంతకు మునుపు
ఇటువంటి సాక్షాత్కారం కానీ ఇటువంటి వెలుగు కానీ లేదు. ఆమె ఇంతవరకు చేసిన యోగ సాధన కానీ ఆమె చేరుకున్న స్థితి కానీ అయితే ఇప్పుడు చేరుకున్న స్థితి కానీ వాళ్ళకి తెలీదు. వాళ్ళు అంతవరకు చూస్తున్న మామూలు సావిత్రి సౌమ్యవంతురాలు, అత్తమామలకు, భర్తకు, అక్కడ ఋషులకు సేవ చేసే సావిత్రి అని అలానే అనుకుంటున్నారు. కానీ వారికి ఎప్పుడో ఒకసారి సుదూరంలో మిణుకుమంటూ మెరిసే అనుభవాలను వాళ్ళకి ఎప్పుడోసారి ఎంతో ప్రయత్నం చేస్తే, ఎంతో సాధన చేస్తే వాళ్లకు దొరికే ఆ అనుభవాలు, వాళ్ళు పొందే ఆ సాక్షాత్కారాలను ఆమె సాక్షాత్కరింపజేసుకున్నట్టుగా కనిపించి, ఒక్కసారిగా ఈమె ఎలా ఇంత సాక్షాత్కరించుకుంది అనే ఆ అద్భుతానికి ఆశ్చర్యపోయారు ఋషులంతా. These thoughts were formed not in her listening brain. Her vacant heart was like a stringless harp, impassive, the body claimed not its own voice. But let the luminous greatness through it pass, a dual power and being's occult poles, still acted, nameless and invisible. Her divine emptiness was their instrument inconscient. Nature dealt with the world it had made, and using still the body's instruments, slipped through the conscious void she had become. The superconscient bestray through that void, missioned its word to touch the thoughts of men. As it this great impersonal speech was rare, but now the unmoving wide spiritual space in which her mind survived tranquil and bare, admitted a traveler from the cosmic breadths. A thought came through draped as an outer voice. ఈ ఆలోచనలన్నీ ఆమె మస్తిష్కంలో రూపొందినవి కాదు. ఆమె శూన్య హృదయం ఎలా ఉంది అంటే తంత్రి లేని వేడలా ఉంది. నిశ్చలంగా ఉన్న శరీరం నుంచి ఏ పలుకు లేదు, కానీ దాని గుండా సముజ్వలమైన మహత్వం, గొప్పతనం కొనసాగుతూ ఉంది. అస్తిత్వపు అతీంద్రియ అంచుల దగ్గర ఒక ద్వంద్వ శక్తి, కనిపించనిది, పేరు లేనిది చర్య తీసుకుంటూ ఉంది. సావిత్రి దివ్య శూన్యత ఈ ద్వంద్వాలకు సాధనంగా ఉంది. ఆమె అస్తిత్వాన్ని స్వాధీనం చేసుకున్న రెండు శక్తులు, అవి ఏమంటే, రెండు శక్తులు ఆమె అస్తిత్వాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అవి ఏమంటే ఊర్ధ్వంలోని అతి చేతన సూపర్ కాన్షియంట్, అలాగే నిమ్నంలోని నిశ్చేతన ఇన్కాన్షియంట్. ఇవి రెండు నామరహితంగా అగోచరంగా పనిచేస్తున్నాయి. అంటే కేవలం సూపర్ కాన్షియంటే కాదు, సూపర్ కాన్షియంట్ పనిచేస్తుంది ఆమెలో. ఎలాగైతే ఆమె ఇంకా పదార్థంతో ఉందో ఆ పదార్థంలో ఉన్న నిశ్చేతన కూడా ఆమెలో పనిచేస్తూ ఉంది. ఆమె సాధించిన ఈ దివ్య శూన్యము ఈ రెండు ధృవాలకు, హైయెస్ట్లో ఉన్న సూపర్ కాన్షియంట్కి, లోయెస్ట్లో ఉన్న ఇన్కాన్షియంట్కి ఒక సాధనమైంది. నిశ్చేతన ప్రకృతి ఆమె శరీరం ద్వారా, నిశ్చేతన ఎక్కడి నుంచి పనిచేస్తుంది? శరీర పదార్థం నుంచి పనిచేస్తుంది. అలా ఆమె శరీరం ద్వారా ఈ నిశ్చేతన తాను తయారు చేసిన ప్రపంచం ఎక్కడి నుంచి సృష్టించబడింది? ఆ నిశ్చేతన నుంచే సృష్టించబడింది. అలా తాను తయారు చేసిన ప్రపంచంతో ఈ నిశ్చేతన సావిత్రి శరీరం నుంచి వ్యవహారం కొనసాగిస్తుంది. ఇంకా అతిచేతన ఊర్ధ్వంలో ఆమె సాధించిన సూపర్ కాన్షియంట్ సావిత్రి వాక్కు ద్వారా తన ప్రచోదనలో మానవుల ఆలోచనలను స్పర్శించడానికి సావిత్రి భాషను ఉపయోగించుకుంటుంది. అంటే సావిత్రి ఏ మాట మాట్లాడినా కూడా అవతలి వాళ్ళు ఆ సూపర్ కాన్షియంట్ స్పర్శను, అతిచేతన స్పర్శను అనుభూతి చెందుతున్నారు. ఇటువంటి గొప్ప నిర్వ్యక్తిక భాష అరుదైనది, ఇంతకు మునిపెన్నడూ లేనిది. ఆమె మనసు ఇప్పుడు నిశ్చల విస్తార ఆధ్యాత్మిక ఆకాశంలో ఒంటరిగా ప్రశాంతంగా నివసిస్తూ ఉంది. అప్పుడు ఆ విశాల ఆధ్యాత్మిక గగనంలో నివసిస్తున్న ఆమె మనసులోకి, ఈ ఆధ్యాత్మిక మనసులోకి విశ్వ వైశాల్యాల నుండి, ఆ విస్తారతల నుంచి, కాస్మిక్ వాస్నెస్ నుంచి ఒక ప్రయాణికుడిలాగా ఒక్క ఆలోచన బయట నుంచి వినిపించే స్వరంలాగా నెమ్మదిగా ఆమెలోకి ప్రవేశించింది. ఇది ఏంటి అన్నది చూద్దాం. ఇట్ కాల్డ్ నాట్ ఫర్ ద విట్నెస్ ఆఫ్ ద మైండ్, ఇట్ స్పోక్ నాట్ టు ద హష్డ్ రిసీవింగ్ హార్ట్, ఇట్ కేమ్ డైరెక్ట్ టు ద ప్యూర్ పర్సెప్షన్స్ సీట్, an only center now of consciousness. If center could be where all seemed only space, no more shut in by body's walls and gates, her being a circle without circumference, already now surpassed all cosmic bounds, and more spread into
ఇన్ఫినిటీ. అది సాక్షిగా, ఆలోచన సాక్షిగా మనసును పిలవటం లేదు, నిశ్శబ్దంగా అందుకునే హృదయంతో సంభాషించటము లేదు. ప్రత్యక్షంగా అది శుద్ధ గ్రహణ శక్తి, అది శుద్ధ గ్రహణ శక్తి ఉన్న చోటుకు చేరింది. ఆ గ్రహణ శక్తి ఇప్పుడు ఆమె సచేతన కేంద్రం, ఆమె కాన్షియస్నెస్ ఉన్న కేంద్రం. ఆ సెంటర్ ఏది అంటే ఆ గ్రహణ శక్తి, ఆ పర్సెప్షన్. ఒకవేళ కేంద్రం ఉంటే అక్కడ అంతా అనంతమైన విశ్వం ఉంది, ఆ విశ్వమే ఉంది. ఒకవేళ సెంటర్ అన్నది ఉంటే అక్కడ ఏముంది అంటే అనంతమైన విశ్వం మాత్రమే ఆమె సెంటర్లో ఉంది. ఆమె చైతన్య కేంద్రము అనంత విశ్వంగా మారింది. దేహ గోడలతో ద్వారాలతో ఎంత మాత్రమూ మూసుకొని లేదు ఇప్పుడు ఆమె కేంద్రం. ఆమె అస్తిత్వం చుట్టుకొలతలోని ఒక వృత్తం. అప్పటికే అన్ని విశ్వ పరిమితులను అధిగమించి ఇంకా ఇంకా ఎక్కువగా అనంతంలోకి, అన్ని పరిమితులను అధిగమించి ఆమె అస్తిత్వము ఇంకా 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 అనంతంలోకి విస్తరించుకుంది. దిస్ బీయింగ్ వాజ్ ఇట్స్ ఓన్ అన్బౌండెడ్ వరల్డ్, a world without form or future or circumstance. It had no ground, no wall, no roof or thought. It saw itself and looked on all around. In a silence, motionless and illimitable, there was no person there, no centered mind, no seat of feeling on which beat events or object wrought and shaped reactions stress. There was no motion in this inner world. All was still and even infinity. In her, the unseen, the unknown, waited his hour. ఈ అస్తిత్వము, ఈ జీవి, ఈ సావిత్రి అనబడే అస్తిత్వం, ఈ జీవి తనకు తానే పరిమితి లేని ప్రపంచం, ఒక అపరిమిత ప్రపంచం. దెర్ ఇస్ నో లిమిట్. రూపము, ఆకారము, పరిసరాలు లేని ఒక ప్రపంచం. దీనికి ఆలోచనకు చెందిన నేల లేదు, అంటే ఆలోచన అనే నేల లేదు, దానికి ఫౌండేషన్ లేదు, గోడ లేదు, చుట్టూ వాల్స్ లేవు, పైన కప్పు లేదు. అయినప్పటికీ ఒక నిశ్శబ్దంలో నిశ్చలంగా అపరిమితంగా ఇది తనను తాను చూసింది, తన చుట్టూ కూడా చూసింది. అక్కడ వ్యక్తి లేదు, కేంద్రీకృతమైన మనసు లేదు, సంఘటనలు జరిగే అనుభూతులకు స్థానం లేదు. ప్రతిచర్యల ఒత్తిడికి, అంటే ఈ ప్రతిచర్య ఉండాలి అనే ఒత్తిడికి రూపమిచ్చే వస్తువులు కూడా ఉత్పత్తి కావడం లేదు. ప్రతిచర్యను ప్రోత్సహించేదేది అక్కడ లేదు. ఈ ఆంతరిక ప్రపంచంలో చలనం లేదు, అంతా అనంతంతో సహా సమస్తం నిశ్చలంగా ఉంది. అగోచరం, అజ్ఞేయం అయిన దైవము, అజ్ఞేయుడు అయిన దైవము ఆమె ద్వారా అభివ్యక్తం కావటానికి వేచి చూస్తున్నాడు. ధన్యవాదాలు.